నమస్తే, నేను మీ రజిత. ప్రేక్షకులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు హిందూ మత ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించింది చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడు జన్మించినది ఈ కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారము శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారము, దశావతారాల్లో ఆయన 8వ అవతారంగా శ్రీకృష్ణుడిని జన్మించినట్టు నమ్ముతారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఈరోజు శ్రీకృష్ణుని బాలరూపంలో అంటే లడ్డు గోపాలుడిగా పూజిస్తారు. ఈరోజు ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పూజ విధానాలు ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సంవత్సరము మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ 2024 రోజున సోమవారం వస్తుంది. శుభముహూర్తంకి వస్తే ఆగస్టు తిథి ప్రారంభము ఆగస్టు 26 ఉదయము 3:39 నుండి ఆగస్టు తిథి ముగింపు ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నము 2:19 వరకు. రోహిణి నక్షత్రము ప్రారంభము ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నము 3:55 నుండి నిశితి పూజ సమయము ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి 12:06 నుండి అర్ధరాత్రి 12:51 వరకు. వ్యవధి 45 నిమిషాలు పూజా సమయము. పూజా విధానములు తెలుసుకుందాం. ఇప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం దీపం వెలిగించి ఈ సకల దేవతలను జలాభిషేకం చేయాలి. ఈరోజు శ్రీకృష్ణుడి బాలరూపము అంటే లడ్డు గోపాలుడిని పూజిస్తారు. బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి. ఈరోజు బాలగోపాలునికి ఉయ్యాలలో కూర్చొండబెట్టి ఊపుతారు. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూల నైవేద్యము పెట్టాలి. లేకపోతే సాత్వికమైన వస్తువులు మాత్రమే సమర్పించాలి. విషయము గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించాడు కాబట్టి రాత్రి శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి, డ్రై ఫ్రూట్స్ అందించాలి మీ మేరకు. చివరికి హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడిని ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిది పండితులు సూచిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి రోజు ఒక్క పూట భోజనం చేస్తే ఇస్కాన్ ఆలయంలో సందర్శించడం వల్ల కోటి జన్మాల పుణ్యము ఫలము దక్కుతుందని పురాణాలు చెబుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు శ్రీకృష్ణుడు ఆచారాల ప్రకారము పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు. శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడు బాలరూపంలో రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యకు ఇంటికి ఆహ్వానించి చిన్న చిన్న పాదాల ముద్రలో ఇంటి ముందు వేసుకుంటారు. తమ పిల్లలకి బాలగోపాలుడి వేషములు వేసి చూసి మురిసిపోతారు తల్లిదండ్రులు. సంతానము లేక బాధపడుతున్న దంపతులకు కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల మంత్రము పూజించి చేయడం వల్ల పిల్లలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే కృష్ణాష్ట స్తోత్రము పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. కనుక కన్నయ్యని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం ప్రకారం చెబుతున్నారు. ఇవండి శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు. మళ్ళీ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.